అందరికీ నమస్కారం. సావిత్రిబాయి పూలే వొకేషనల్ జూనియర్ కళాశాల వేరూరు పార్టీకి విచ్చేసిన ముఖ్య అతిథులు, మా ఆత్మీయులు, మాకు మెంటర్ భరత్ గౌడ్ సార్. భరత్ గౌడ్ అన్న సార్ అంటే కొత్తగా ఉంది నాకు. పిహెచ్డి స్కాలర్ ఇన్ జాగ్రఫీ, ఉస్మానియా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్. అదేవిధంగా చాలా చురుకుగా ఈ కల్వకుర్తి ప్రాంతంలో విద్యా వ్యవస్థని నా వంతు నేను మార్చాలి, నేను చిన్నప్పటి నుంచి పొందిన అనుభూతి, నేర్చుకున్న పాఠాలు, నా విద్యా బోధనలో నేర్చుకున్న అంశాలని కల్వకుర్తిలో నాకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని కళాశాలకు మంచి గుర్తింపు తీసుకొచ్చి ఈ కల్వకుర్తి పట్టణంలో మోడల్ డిగ్రీ కాలేజీని అత్యున్నతంగా మార్చాలనే ప్రయత్నం చేస్తున్న ప్రిన్సిపల్ గారు డాక్టర్ శార్వాణి గారు, పిహెచ్డి ఇన్ జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్. అదేవిధంగా లెక్చరర్ జయశేఖర్ సార్ గారు, మా ఆత్మీయ సామాజిక గురువులు కాంగ్రెస్ గంగయ్య సార్, అదేవిధంగా సజానంద గౌడ్ సార్, అదేవిధంగా సావిత్రిబాయి పూలే వొకేషనల్ జూనియర్ కళాశాల ఫౌండర్ అండ్ డైరెక్టర్ సహస్ర మేడం, అదేవిధంగా మా ఆత్మీయ కుటుంబ సభ్యులు నవీన్ సార్, రహమత్ మేడం, ప్రవళిక మేడం, నీరజ మేడం, సిద్ధార్థ సార్, అదేవిధంగా ముఖ్యమైన వ్యక్తి మీ అందరికీ సుపరిచితులు అమీర్ సార్. మరి మీ అందరి తరఫున వీరందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. మనకు తెలుసు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది, ఇంటర్మీడియట్ విద్య చాలా కీలకమైనది. 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన, అసలే సౌకర్యాలు లేని పాఠశాలలో చదివిన, 2 లక్షలు ఫీజు కట్టి హైదరాబాద్లో చదివిన ఒకే రకమైన సిలబస్ మనకు అందరికీ ఉంటుంది. పరీక్ష కూడా ఒకే విధానం ఉంటుంది. ఆ తదుపరి మన జీవితంలో 10 సంవత్సరాలుగా కలలు కని ఒక సినిమా చూసినప్పుడు, ఒక గొప్ప వ్యక్తిని చూసినప్పుడు, ఒక ఆఫీసర్ని చూసినప్పుడు, ఒక ప్రముఖ వ్యక్తి జనాలతో మంచివాడు అనిపించుకున్న వ్యక్తిని చూసినప్పుడు మనకు కూడా అలా కావాలి, ఈ సమాజంలో పనిచేసే విధంగా నేను కూడా కావాలని ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక ఇంజనీరు, ఒక సోషల్ సర్వీస్, ఒక పోలీసు, ఒక ఆర్మీ అని మనం కలలు కానీ 10 సంవత్సరాలుగా కలలు కానీ ఉంటాం. కానీ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం తీసుకోవాలి, ఏం చదివితే ఏ లక్ష్యం వస్తుంది, మన కుటుంబ పరిస్థితి ఏంటి, మన యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, మనకున్న ఇంటి దగ్గర పరిస్థితులు ఏంటిది, ఇవన్నీ బేరీ చేసుకున్నప్పుడు జీవితంలో తొందరగా సెట్ కావాల్సిన అవసరం ఉన్న వర్గాలకి, అంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, మనలాంటి పేద పిల్లలకందరికీ కూడా ఖచ్చితంగా నైపుణ్యంతో కూడిన విద్య, జీవితంలో స్థిరపడడానికి కావలసిన విద్య. ఈ 2 సంవత్సరాల కాలంలోనే నేను బయటికి వెళ్ళి నా కాళ్ళ మీద నేను నిలబడగలగాలి, నిలబడేంత ధైర్యం, శక్తి ఇచ్చే కోర్సులు కావాలి. ఆ కోర్సులు ఎక్కడున్నాయంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ సావిత్రిబాయి పూలే వొకేషనల్ జూనియర్ కళాశాల. మనకందరికీ తెలుసు, స్థాపించిన 2020 సంవత్సరం నుండి నాగర్ కర్నూలు జిల్లాలోనే, ఉమ్మడి జిల్లాలోనే ఒక వొకేషనల్ కాలేజీ అంటే ఒకలా చూసే కాలేజీ నుండి వొకేషనల్ కాలేజా అంటే సావిత్రిబాయి పూలే కాలేజీ అనే పరిస్థితికి తీసుకురావడానికి నిరంతరం కష్టపడ్డ మా ఆత్మీయ కుటుంబ సభ్యులు, మా మెంటర్స్, మీరందరూ విద్యార్థులు చేసిన కృషి ఈ రోజు సంవత్సరానికి ఏటికేడు రిజల్ట్లో గొప్ప, రిజల్ట్లో ఉన్నతి, మార్కుల్లో ఉత్తీర్ణత, ఉద్యోగ అవకాశాల్లో ఉత్తీర్ణత చేసుకుంటూ 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం చాలా సంతోషదాయకం. ఇదంతా మనందరం కలిసి చేస్తున్నది. కాబట్టి గట్టిగా ఒకసారి సావిత్రిబాయి పూలే అమ్మవారికి క్లాప్స్తో వారికి అభినందన తెలియాల్సిన కోరుతున్నారు. మనకు తెలుసు ఈరోజు సమాజంలో
ఎంతమంది చదువుకున్న వాళ్ళు డిగ్రీలు, బీఈడీలు, పీజీలు చేసి కూడా నైపుణ్యం లేమితో బాధపడుతున్నారు. కానీ మీ అందరూ తెలుసు, మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, మీరందరూ కూడా హాస్పిటల్లో వర్క్ చేశారు, ల్యాబ్లో వర్క్ చేశారు, రిపేరింగ్ సెంటర్లో వర్క్ చేశారు. ఇక్కడ నుంచి వెళ్తే అవసరం అనుకుంటే మీరు జాబ్ చేసుకుంటూ మీరు చదువుకోవచ్చు. ఆ ధైర్యం సావిత్రిబాయి పూలే కాలేజ్ ఇచ్చింది. సావిత్రిబాయి పూలే కాలేజ్ మోటో ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, జీవితంలో తన కాళ్ళ మీద నిలబడే విధంగా తయారు చేయడమే సావిత్రిబాయి పూలే కాలేజ్ లక్ష్యమని మరొకసారి గుర్తు చేస్తూ, ఆ లక్ష్యాన్ని సాధించడానికి మేమంతా మీకు నేర్పించిన విషయాలు మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఇక్కడ ఉన్న భరత్ గౌడ్ సార్, ఎందుకోసం అంటే మీకు డౌట్ రావచ్చు, సార్ మన కళాశాలలో ప్రతి ఏటా రెండు మంచి ఫంక్షన్లు చేసుకుంటాం, వెల్కమ్ పార్టీ, ఫేర్వెల్ పార్టీ. ఆ తదుపరి కళాశాలలో దేశ నాయకుల ప్రోగ్రామ్స్ చేసుకుంటాం. ప్రతి శనివారం ఒక ప్రోగ్రాం. ఈ దేశం కోసం ప్రాణం అర్పించిన వారెవరు, ఈ దేశం కోసం త్యాగం చేసిన వారెవరు, వారు దేశానికి త్యాగం చేశారు కాబట్టి మనమందరం భద్రంగా ఇక్కడ కూర్చుంటున్నామని వారి యొక్క జీవిత చరిత్రను చదువుకోవడం, వారు చూపిన మార్గాన్ని తెలుసుకోవడం మనం ప్రతి శనివారం చేసుకుంటాం. అదొక్కటే కాదు, ఈ రోజు డిగ్రీ పాస్ అయిన వ్యక్తి కష్టపడి ఎస్ఐ అయితే సీట్లో కూర్చొని మండలాన్ని ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయితే ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళాలంటే కష్టం వస్తే డిగ్రీ చదివి పీజీ చదివిన వాళ్ళు కూడా వెళ్ళలేని భయపడుతున్న క్రమంలో మనకందరికీ మీకందరికీ రేపు రాబోయే కాలంలో రకరకాల సమస్యలు వచ్చినప్పుడు, రకరకాల ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడానికి, న్యాయం కోసం మీకు ధైర్యం రావాలని ప్రతి ఏటా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పరిసరాలను చూస్తాం. ఎస్ఐ గారితో, సిఐ గారితో, పోలీసులతో మనం మాట్లాడతాం. ఒక రోజంతా అక్కడ గడుపుతాం. ఆ ధైర్యం ఎందుకోసం అంటే ఇప్పటిదాకా చెప్పిన మన కాళ్ళ మీద మనం నిలబడే విద్య కోసం. అదేవిధంగా మిషన్ భగీరథ లైఫ్ వెళ్తే బస్ డిపోకి వెళ్ళినా లేదా ఏ స్కూల్ కన్నా వెళ్ళి ఆ స్కూల్ విద్యార్థులకి హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ, పర్సనల్ హైజీన్ కానీ, ఇతరత్ర మనకు వచ్చిన విద్యని, మనకు వచ్చిన తెలివిని, మనకు వచ్చిన నేర్చుకున్న విద్యని వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు మిమ్మల్ని లీడర్లుగా మార్చడమే మా ఉద్దేశం. కాబట్టి ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలని, బతుకమ్మ సంబరాలని, గ్రామీణ క్రీడల ప్రదర్శనని, పొంగిరిమిత ఆటలని, గిల్లిదండల ఆటలని, కోలాటాల ఆటలని ఇవన్నీ ఎందుకు నేర్పిస్తాం అంటే వాటిని ఆడుతున్నప్పుడు, మీరు పాడుతున్నప్పుడు, మీకు చెప్పబోయే మాటలు చెప్తున్నప్పుడు మీకు ధైర్యం రావడానికి, రేపు జీవితంలో నిలబడడానికి నేర్పిస్తాం. కానీ మీకు డౌట్ వస్తుంది, సార్ ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం కదా, మన కళాశాలకి ఎందుకు రాజకీయ నాయకులు రాగలేకపోతున్నారు అని అంటే మా ఉద్దేశం రాజకీయ నాయకులు అందరూ తప్పని కాదు, కానీ మీ అందరికీ ఈ సమాజంలో చదువుకుంటేనే జ్ఞానం, చదువుకుంటేనే మనిషికి విలువ వస్తుంది, చదువుతోనే మనిషి మారుతాడని చెప్పేసి మనకందరికీ మహాత్మా జ్యోతిరావు పూలే విద్య గురించి, జ్ఞానం గురించి ఎప్పుడైతే తెలియజేశాడో తన ఇంటి నుంచే మొదలుపెట్టి ఆడవారికి చదివేందుకు అన్న సమాజంలో దాదాపుగా 18వ శతాబ్దంలో 200 ఏళ్ల క్రితమే ఈ రోజు కూడా అమ్మాయిలకు చదివేందుకు అని వివక్ష చూపిస్తున్న క్రమంలో 200 సంవత్సరాల క్రితం తన భార్యకు చదువు నేర్పించి మహిళల విద్యని ఔన్నత్యాన్ని తెలియజేసిన మహాత్మా జ్యోతిరావు పూలేని మనం ఆదర్శంగా తీసుకొని, సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకున్నాం. కాబట్టి మనమందరం కూడా ఈ చదువు వల్ల ఈ సమాజంలో చదువుకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక లెక్చరర్గా, ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక కరెంట్ ఎంప్లాయీగా ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే మీరందరూ వారిని చూస్తే మీ మనసులో మేము కూడా రేపు అలా కావచ్చు, అయ్యే అవకాశం మాకు కూడా ఉంది అని మీకు అనిపించాలని ప్రతిసారి ప్రొఫెషనల్స్ మాత్రమే తీసుకొచ్చి మీకు అందరికి పరిచయం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రొఫెషనల్స్ అందరికీ దాదాపు ఇప్పటికి 40 మంది ప్రొఫెసర్లని మనం ఇక్కడ ప్రొఫెషనల్స్ ని మనం పరిచయం జరిగింది. వారందరికీ మీరు ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను. ఇది స్థూలంగా సావిత్రిబాయి పూలే వొకేషనల్ జూనియర్ కళాశాల మోటో, మేము చేయబోయే కార్యక్రమాలు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మాకున్న 100 సీట్లు
వద్దనుకుంటే తప్ప వేరే కాలేజ్కి అడ్మిషన్ వెళ్ళలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ క్రమంలో చూస్తుంటే మన కామన్గాల్, కడతాల్, మాల్, కల్గొండపల్లికి వెళ్ళి చాలా మంది బస్సు లేక ఇబ్బంది పడుతున్నారు. సార్ మేము బ్రాంచ్ ఏమైనా స్టార్ట్ చేస్తారా అని అక్కడి నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆమన్గల్లో మనం ఇప్పటిదాకా కళాశాల డైరెక్టర్ ప్రకటించడం జరిగింది. వారికి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆమన్గల్లో సావిత్రిబాయి ఫులే వొకేషనల్ జూనియర్ కళాశాలతో పాటు జనరల్ కాలేజ్ కూడా మనం మొదలు పెట్టబోతున్నాం. అది కూడా చాలా సక్సెస్ఫుల్ గా డబ్బుల కోసం కాదు, కేవలం డబ్బుల కోసం కాదు మేము కళాశాల స్థాపించింది, కళాశాల నడిపేది. ఇక ముందు కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను, కేవలం ఏ లక్ష్యం కోసం అయితే ఏ మహోన్నతురాలు సావిత్రిబాయి ఫులే ఆశయాల కోసం పెట్టామో అది నిరూపించుకుంటామని రాబోయే 2వ సంవత్సరం కూడా ఆమన్గల్లో మేము ఇదే విధంగా చెప్తామని తెలియజేస్తూ సభాముఖంగా వచ్చిన అతిథులకి మీకు అందరికీ హామీ ఇస్తూ ఈ సందర్భంగా చాలా మాట్లాడాలి. నేను ప్రతిసారి మాట్లాడుతుంటా, టైం కూడా అయిపోతుంది. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ఉన్నతంగా కష్టపడి ఉన్న మోడల్ డిగ్రీ కళాశాల నుండి నాకు తెలిసి చరిత్రలో నేను చూసిన ఇన్నేళ్ల చరిత్రలో ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుండి ఒక ప్రైవేటు జూనియర్ కాలేజీకి వచ్చి ప్యాడ్ పంచి, పెన్నులు పంచి, పౌచ్ పంచి మా దగ్గర ఇంతమంది లెక్చరర్స్ ఉన్నారు, మేము ఇంత బాగా చెప్తాం, మీరు రండి మేము చేస్తామని చెప్పి ఒక కళాశాల అది కలవకుర్తిలో మాత్రమే ఉంది. ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శార్వాణి గారు, తను కూడా ఎక్సలెంట్ మోటివేటర్. మనందరం చూసాం ఆ రోజు మీరు మాట్లాడిన దానికి పిల్లలే ముగ్ధులై ఖచ్చితంగా మాకన్నా ముందే వారు మా ఫంక్షన్ రండి మేడం అన్నారు. వారి ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఎన్నో పనులున్న ఆమన్గల్ తర్వాత తెలకపల్లి వెళ్ళాల్సిన పని ఉన్నా కూడా మా కోసం సమయం విచ్చేసిన శార్వాణి మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.